ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ఇవి బ్లాక్ బాక్సులు లాంటివి, విమానంలో ఉండే బ్లాక్ బాక్సులు, ఇవి ఎవరికి అక్కడికి అలౌ చేయరు, ఈవీఎంలు అనేవి పెద్ద మిస్టరీ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన దానికి ఉదాహరణకి ఏం చెప్తున్నాడంటే, మొన్న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో అక్కడ పడిన ఓట్లు అక్కడ ఉన్న ఓటర్ల కంటే ఎక్కువ పడినాయి అని పెద్ద ఆరోపణ చేశాడు. అదేవిధంగా గుజరాత్లో జరిగిన, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎలక్షన్, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది భారత ఎలక్షన్లో కుదరదు, అది ఏదో చేసేస్తుంది మాయలు అన్నట్టు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా చాలా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలు ఏంటి? కానీ ఎలక్షన్ కమిషను, గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నాయంటే ఇది స్టాండ్ ఎలోన్ యంత్రం లాంటిది ఓటింగ్ మిషన్ అనేది, ఈవీఎం అనేది. ఇందులో పవర్ కనెక్షన్ కానీ ఏది ఉండదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు, కాబట్టి దాన్ని హ్యాక్ చేయడం అసంభవం అని తాను చెప్పడం కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ సుప్రీంకోర్టు కూడా ప్రూవ్ చేసి చూపింది. దాంతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది. దాంతోపాటు ఇంకా ఎవరైనా చూస్తేనే కదా బిలీవ్ చేసేది, మనం ఓటు ఎవరికి పడుతుందనే అపనమ్మకం ఓటర్లో ఉండకూడదు కదా. అందుకనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో పాటు 2013లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వీవీప్యాట్ అనేది ఒకటి పెట్టింది, వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ సిస్టమ్ అని, వీవీప్యాట్ అనేది. దీంతో ఏంటంటే మనం ఓటు వేయగానే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో పిన్ ఇలా ప్రెస్ చేయగానే మనకు కావాల్సిన అభ్యర్థి దగ్గర లేదా గుర్తు దగ్గర పెట్టగానే 7 సెకండ్లో పక్కనున్న బాక్సులో ఒకటి బయటకు వస్తుంది అనమాట. మనం ఎవరికి ఓటేసామో దాంతో చూపిస్తే అది మళ్ళీ వెంటనే బాక్సులో మనకు కనిపిస్తుంది 7 సెకండ్లో. దీన్నే వీవీప్యాట్ అంటారు, వాటర్ వెరిఫైడ్. మనకు ఎవరైతే వాటర్ వేసారో ఓటింగ్ వేసినా అయినా వెరిఫై చేసుకోవచ్చు, దాన్ని పరిశీలించవచ్చు. ఈ విధంగా వీవీప్యాట్ పెట్టి పారదర్శకత పోషించేటట్టు చేసింది. కానీ ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం ఏంటంటే ఇది ఓటింగ్ మిషన్స్ని బ్యాన్ చేయాలనేది మాట్లాడుతున్నారు. ఇదేదో మిరాకిల్ ఓటింగ్ మిషన్ గవర్నమెంట్లు. మొన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 21 వచ్చిన తెలుగుదేశం పార్టీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ. కూటమిలో 175కి 164 సీట్లు కూటమికి వచ్చినాయి, 3 పార్టీలు కలిపి. అక్కడ కూడా ఆరోపణ వచ్చింది, ఓటింగ్ గవర్నమెంట్, ఎలక్ట్రానిక్ ఈవీఎం గవర్నమెంట్ అనుకుంటూ. మహారాష్ట్రలో అదే, హిమాచల్ ప్రదేశ్ అదే, బీహార్లో అదే, కేంద్రంలో కూడా అదే. 2004 ఎలక్షన్లో, అదేవిధంగా 2014 ఎలక్షన్లో బీజేపీ వచ్చినప్పుడు, 2019లో వచ్చినప్పుడు, తర్వాత 2024 ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇది ఎప్పుడు ఒక పెరీనియల్గా ఒక జీవనదిలా కొనసాగుతుందన్నమాట ఈ ఆరోపణ. ఇప్పుడు ఈ ఆరోపణ ఎలాంటిదో చూద్దాం. భారత రాజ్యాంగ రీత్యా చూద్దాం. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి, ఎవరెవరు వాడుతున్నారు, ఎవరెవరు వాడడం లేదు, ఇవంతా పరిశీలిస్తే ప్రపంచంలో అమెరికా ఆధునిక టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించే దేశం అమెరికా. అమెరికాలో కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ మున్సిపాలిటీ కూడా ఈవీఎంలు ఉపయోగించడంలా. మాకొద్దు బాబో ఇదేదో హ్యాక్ చేస్తారని. రీసెంట్గా టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పాడు దీన్ని హ్యాక్ చేయొచ్చు అని. అది పెద్ద ఆందోళనకు దారితీసింది ఇండియాలో. ఇండియా కూడా దాన్ని, ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని రిజెక్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఫారిన్ మినిస్టర్, ఇండియన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అంటే ఓపెన్ ఏఐ చేతిలో ఉన్నవాళ్ళు హ్యాక్ అంటే పెద్ద ఆందోళన విషయం, అదొకటి. తర్వాత అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ, నెదర్లాండ్ ఈ దేశాలన్నిటినీ ఈవీఎంలు నిషేధించేసినాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 2009లో జర్మనీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మాకు పారదర్శకత అనేది ముఖ్యం, దాని ఎఫిషియన్సీ, సామర్థ్యం ముఖ్యం కాదని చెప్పారు. కానీ భారతదేశానికి వస్తే భారతదేశంలో ఎఫిషియన్సీ అని చెప్తారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే ఈవీఎం వల్ల అని చెప్తారన్నమాట. ఏంటి ఈజీ ఎలక్ట్రానిక్, ఇప్పుడు 196 కోట్ల మంది ఓటేశారండి. 96 కోట్లకి ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఈవీఎంల బదులు బ్యాలెట్ ఉపయోగిస్తే చాలా కష్టం, కాబట్టి ఈవీఎంలు ఉపయోగిస్తే ఈజీ అని చెప్తారు. ఇక్కడ సామర్థ్యం ముఖ్యమా, పారదర్శకత ముఖ్యమా? సామర్థ్యం కోసం ముఖ్యం చెప్తారు. తర్వాత ఓట్లు లెక్కింపు ఈజీ, దొంగ ఓట్లు అరికట్టవచ్చు, ఫ్రాడ్ అరికట్టవచ్చు, ఇంకా ఇవి చెయ్యొచ్చు అని చెప్తారు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఓటింగ్ ఈజీ, దాన్ని మోయడం ఈజీ, బ్యాలెట్లు ఎంతో ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఏంటంటే మాకు ఈజీ కన్వీనియంట్ మోడ్లో చెప్తారు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది, భారత సంస్కృతి ఏం చెప్తుంది, అది ఇక్కడ ప్రధానం. భారత రాజ్యాంగ వ్యవస్థ అయినా, ఒక పరిపాలన అయినా, ఒక కుటుంబంలో భార్య భర్తలైనా, కుటుంబ వ్యవస్థ అయినా, సమాజం అయినా, ఏ బంధాలైనా దేని మీద ఆధారపడి నడుస్తాయండి? విశ్వాసం, నమ్మకం, ట్రస్ట్. ఈ నమ్మకం అనేది ప్రధానం. ఇదే రామాయణానికి వెళ్దాం, మళ్ళీ రామాయణానికి, భారత సంస్కృతికి వెళ్దాం.
అయోధ్యలో పీపుల్ సీత మంచిది కాదు అంటే రాముడు వదిలేస్తాడు. అయోధ్యలో ఒక్కడో నేను పరిపాలించే నేను రాజధర్మాన్ని వదలను, సీతనైనా వదులుకోవాలి, నేనైనా చనిపోవాలి, కానీ రాజధర్మాన్ని వదలను, నా కర్తవ్యాన్ని వదలను అంటాడు. కానీ మరి రాజధర్మాన్ని ప్రజలు ఏది చెప్తే అదే. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, డిక్టేటర్షిప్ అవ్వచ్చు. రాముడు ఏం చెప్తాడు? ఒక్కళ్ళు నా ఫ్యామిలీ ఏదైనా నేను సీతను వదులుతానని వదులుతాడు. అంటే ఏంటి? నమ్మకం. ప్రజలు నన్ను నమ్మాలి అనే దానికే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు భారతదేశం ఈవీఎంలకి దానికి వద్దాం. రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగం నడిచేది నమ్మకం మీద. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తే, బంగ్లాదేశ్ వెళ్తే, లేకపోతే ఇంకా వేరే దేశాలు వెళ్తే, ఈవెన్ అర్జెంటీనా వెళ్ళినా అక్కడ ఎందుకు ప్రాబ్లం అంటే ఆ ప్రజాస్వామ్యాన్ని నా రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మరు. కానీ ఇక్కడ భారతదేశంలో దేన్నైనా నమ్మరేమో, రాజ్యాంగాన్ని నమ్ముతారు. దీనికంటే ఇంకో 100 రెట్ల శక్తివంతమైన రాజ్యాంగాన్ని తీసుకొచ్చినా మనం నమ్మం. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అప్పుడున్న బాబు రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ వీళ్ళందరూ రాసిన రాజ్యాంగం మన నమ్మకం, వాళ్ళు మంచిగా రాశారంట, అందుకే నమ్ముతాం. ఆ నమ్మకం ఎక్కడంటే ఓటింగ్. రాజ్యాంగ వ్యవస్థను అమలు జరిపేది ఎవరు? ఓటింగ్, ఎలక్షన్స్, ప్రజల ఆయుధం. ఈ ఆయుధం ఎవరికి వెళ్తుంది అనే దాని మీద వాళ్ళకి అపనమ్మకం ఉండకూడదు. అంటే ఏంటి? ఇక్కడ ఇది ఎఫిషియన్సీ అవ్వచ్చు, ఈవీఎం మంచిది అవ్వచ్చు, ఈవీఎం చాలా గ్రేటు, ఈవీఎం తిరుగులేదు, కానీ ప్రజలందరూ దాని మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నారా లేదా అనేదే క్వశ్చన్. విశ్వాసం లేనప్పుడు అది తీసి ఇంకోటి పెట్టాలి. అందుకనే భారత న్యాయ వ్యవస్థ కూడా అంటది, మేము న్యాయం చేయడం కాదు, న్యాయం చేస్తున్నట్టు కనపడాలని. ఇప్పుడు ఈవీఎంలో మంచి చేస్తున్నాయా లేదా అనేది క్వశ్చన్ కాదు, మంచి చేస్తున్నాయని ప్రజలు నమ్ముతున్నారా లేదా, వెదర్ ది పీపుల్ ట్రస్ట్ ఇన్ దిస్ ఈవీఎం సిస్టమ్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ద కంట్రీ ఆర్ నాట్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఈవీఎంలకి మనం ఏమి ఇవ్వాలంటే పారదర్శకతకి ప్రాధాన్యం ఇవ్వాలి, ఎఫిషియన్సీకి కాదు. అందుకే ప్రజాస్వామ్య దేశాలు, ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు అన్నీ దాన్ని నిషేధించి పక్కన పడేసినాయి. ఇప్పుడు భారతదేశం శక్తివంతమైన అత్యధిక పెద్ద ప్రజాస్వామ్య దేశం, సుమారు 1 బిలియన్ ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ చర్చ దీని మీద జరగాలి. అది పారదర్శకత అనేది ప్రోధి చేయాలి ఈవీఎం. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ అనేది ప్రూవ్ చేసింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో, కానీ పారదర్శకంగా ఇది పనిచేస్తుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసేటట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి. అప్పుడే ఇండియన్ ఇప్పుడు ఉన్నట్టు వైబ్రెంట్ డెమోక్రటిక్ సిస్టమ్ అనమాట. లేదా డెమోక్రసీ డీరైల్ అవుద్ది, డెమోక్రసీ పట్టాలు తప్పకూడదు. డెమోక్రసీ చక్కగా నడవాలంటే పట్టాల మీద ప్రజలకు ఈ ఎలక్షన్ ప్రాసెస్, ఈవీఎంల ద్వారా జరిగే ఎలక్షన్ ప్రాసెస్ నమ్మకం అని ప్రజలు ప్రోధి చేసేటట్టు ఇస్తేనే ఈవీఎంలు కొనసాగించాలి, లేదా విశ్వాసం ప్రోధి చేసే బ్యాలెట్ పేపర్లకు మనకు వెళ్ళాలి. దీని మీద చర్చ జరగాలి. అంటే ఏంటి? పారదర్శకత, ఇది ఎఫిషియన్సీయా, విశ్వసనీయత కూడా కావాలి. విశ్వసనీయతనిస్తూ ఎఫిషియన్సీని, సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తే కన్వీనియంట్గా ఈవీఎంలను మనం వాడవచ్చు. సో చర్చ అంతా ఇప్పుడు విశ్వసనీయత, ప్రజల విశ్వసనీయత ఈవీఎంలందు పెంచడానికి ఈసీఐ చాలా వర్క్ చేయవలసి ఉంది ఇండియాలో అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది.